ఆర్టీఎస్ కుడి కాలువ కానీ, మేళగినూరు వరద కాలువ కానీ, లేదా వేదవతి ప్రాజెక్టు కానీ, లేదా గుర్రావేంద్రరావు ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం కానీ, పులికనం సామర్థ్యం పెంపు ప్రాజెక్టు గురించి కానీ ఇవన్నీ కూడా ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో ఎక్కడ కూడా చర్చ లేదు. వాటికి నిధులు లేవు. కేవలం 66 లక్షలు మాత్రమే ఆర్టీఎస్ దానికి కేటాయింపులు చేసి అది పర్యావరణ అనుమతుల కోసమని ప్రభుత్వం చెప్తుంది తప్ప అది ఏ మూలకు సరిపోదు. గతంలో ఎన్నోసార్లు ప్రారంభించి ఇప్పుడు అకస్మాత్తుగా పర్యావరణ అనుమతులని ఏదో మాయమాటలు చెప్పడానికి తప్ప ఈరోజు కూటమి ప్రభుత్వము నిజంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే ఉద్దేశము ఈ ప్రభుత్వాలకు లేదు. మరి లోకేష్ గారు గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలసలను నివారిస్తాను, ఇక్కడ ఖచ్చితంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పాడు. అయ్యా లోకేష్ బాబు గారు, మరి మీరు చూసింది నిజమే, కానీ ప్రాజెక్టు కేటాయింపులకి ఆ నిధులు లేవు. మరి నువ్వు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా సాగునీటి ప్రాజెక్టుల గురించి ఎక్కడ కూడా మాట్లాడంలే. మిగతా అన్ని విషయాలు మాట్లాడతాడు తప్ప ఈరోజు ఎన్నికల ముందు గ్రామాన్ని తిరిగి మరి ఈరోజు సుల్తాన్పురం చెరువు నీళ్ళు నింపుతాను, కప్పిటి దగ్గర ఆ చెరువు నింపుతాను, ఈ మొత్తం ప్రాజెక్టులు ఇక్కడ నుంచి తుంగభద్ర నది నుంచి ప్రాజెక్టులు తీసుకొని వస్తానని మాయమాటలు చెప్పినాడు. కాలువ నీళ్ళు తీసుకొని వస్తానని మాయమాటలు చెప్పి కూటమి ప్రభుత్వము ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు ఓడ దాటినాక ఓడ మల్లన్న దాటినాక బోడి మల్లన్న అన్నట్ల ఈరోజు రైతుల నెత్తి మీద టోపీ పెడుతున్నారు తప్ప ఈరోజు నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. సాగునీటి ప్రాజెక్టులకి నిజంగా మీరు కేటాయింపులు చేసింటే ధైర్యంగా మీరు చెప్పుకునేవాళ్ళు. ఈరోజు కేంద్ర బడ్జెట్లో నిధులు లేవు, రాష్ట్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు లేదు. ఇంకెక్కడి నుంచి వలసలు పోతాయి? వలసలు పోవాలంటే ఖచ్చితంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి వర్షాకాలము ఎండాకాలం రెండు కాలాల్లో కూలీలు కూడా ఇక్కడే పనిచేస్తారు. కానీ ఈరోజు అరకొరగా వ్యవసాయ ఉపాధి పనులు ఏ మూలకు సరిపోవు. ఆ ఉపాధి పనులు కూడా ఈ సంవత్సరం ప్రభుత్వమే ఎత్తేసే అవకాశం ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆర్టీఎస్ కుడికాలు పూర్తి అయితే దాదాపు 40,000 ఎకరాలకి దాదాపు మనకి నీళ్లు అందే అవకాశం ఉంది. అట్లాగే వేదవతి ప్రాజెక్టు పూర్తి అయితే దాదాపు 80,000 ఎకరాలకి నీళ్ళు అందే అవకాశం ఉంది. మరి అదే తుంగభద్ర నది పైన మేళగినూరు దగ్గర వరద కాలువ నిర్మించే అవకాశం ఉందని గతంలో సుబ్బరాయుడు అనే ఒక ఇంజనీరు, సాగునీటి రంగ నిపుణుడు, ఆయన ప్రభుత్వానికి సిఫారసు చేసినాడు. వరదలు వచ్చినప్పుడు మేళగినూరు దగ్గర చిన్నగా వరద కాలువ తీసినా మొత్తం కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా అంతా కూడా రిజర్వాయర్లు అక్కడక్కడ నిర్మించుకుంటే ఈ ప్రాంతాలంతా కూడా సస్యశ్యామలమవుతాయని చెప్పాడు. కానీ ఈ సంవత్సరం ఏం జరిగింది? ఆయన చెప్పినట్లే దాదాపు 300 టీఎంసీలు ఈరోజు శ్రీశైలం పోయి, సుంకేశ్వరం నుంచి శ్రీశైలం పోయి సముద్రం పాలైపోయినాయి వరద నీళ్ళ. ఒక్క టీఎంసీ నీళ్లు ఉపయోగించుకుంటే ఆరుదాడి పంటలకు 10,000 ఎకరాలకి ఇవ్వచ్చు. అదే ఫుల్ దడి అంటే ఆయకట్టుకి వరికి ఇట్లాంటికి 4,000 ఎకరాలకి ఇవ్వచ్చు. అంటే 300 టీఎంసీలు లెక్కేసుకోండి. ఇప్పుడు ఎన్ని నీళ్ళు వృధా అయినట్ల. ఈరోజు తుంగభద్ర డ్యామ్ తర్వాత ఈరోజు మన శ్రీశైలం వరకు మధ్యలో ఎక్కడెక్కటి కూడా డ్యామ్ లేదు. ఈ నీళ్ళల్లో కిందకి పోతున్నాయి. మరి ఈరోజు వస్పేట డ్యామ్ గేట్లు బిగియడం కారణం ఏమంటే మధ్యలో ఏది డ్యామ్ లేదు నిలువ చేసుకునేకి. ఈరోజు ఈ సంవత్సరం రబీ సీజన్లో రైతులంతా నాశనం అయిపోయినారు నీళ్ళు ఇలేక. కాబట్టి ఈరోజు ఇంత దౌర్భాగ్య పరిస్థితి పశ్చిమ ప్రాంతంలో ఉంది. మన పాలకులు ఎమ్మెల్యేలు ఏం పట్టించుకోవడం లేదు. మన ఆదోని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. పక్కనుండే ఎమ్మెల్యేలు ఏమీ దాని మీద మాట్లాడడం లేదు. ఎన్నికల ముందు మాత్రము సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం, ఈ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామని చెప్తున్నాడు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఈ మధ్యన అసెంబ్లీలో, నేను రాయలసీమకి 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్బు పేరుతో దాదాపు 5 సంవత్సరాల పాటు రత్నాల సీమగా చేస్తాను ఈ రాయలసీమని అన్నాడు. సంతోషమే. కానీ కనీసం ఈ ప్రాజెక్టులకి 5,000 కోట్లు కూడా కేటాయించుకోకపోవడం ఈరోజు చాలా దురదృష్టకరము. అందుకనే కనీసం